కార్యక్రమంలో ముందుగా ఇందాం కూరగాయ పంటలు సమగ్ర కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు స్రవంతితో ముచ్చట పెట్టింది యు దినేష్. ఏ పంట తీసుకున్నా అల్ల కలుపు సమస్య అనేది ఉంటుంది. కొంతమంది మనుషుల్ని పెట్టి కలుపు తీపిస్తే మరికొంతమంది కలుపు నివారణకు మందులు అంటే రసాయన మందులు వాడుతుంటారు. మరి ఈ కూరగాయ పంటల్లో కలుపు సమస్య వచ్చినప్పుడు దీన్ని అధిగమించడానికి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు మించిగుంటుందో ఈ ముచ్చటలా తెలుసుకుందాం. నమస్కారం అండి స్రవంతి గారు. నమస్కారం సార్. ముందుగా చెప్పండి, ఈ కలుపు మొక్కలు అంటే ఏంటిది? మనకు అవసరమైన చోట అనవసరమైనటువంటి ఏ మొక్క అయినా, అంటే అది మేబీ ఉపయోగపడేటువంటి మొక్క అయి ఉండొచ్చు, అయినా కూడా మనకు అవసరమైన స్థలంలో అనవసరంగా పెరిగేటువంటి ఏ మొక్క అయినా కూడా కలుపు కిందనే వస్తుంది. అంటే ప్రధానమైన పంట కాకుండా మిగతాది ఏదైనా కలుపు కిందకి వస్తుంది. ఈ కలుపు మొక్కల వల్ల జరిగే నష్టాలు ఏమున్నాయంటారు? ఈ కలుపు మొక్క ప్రధానంగా అది దిగుబడిని ఉత్పత్తిని తగ్గిస్తుంది. అది ఏ విధంగా అంటే అది ప్రతి విషయంలో కూడా ప్రధాన మొక్కతో పోటీ పడుతూ ఉంటుంది. స్థలం కోసం కావచ్చు, ఫర్టిలైజర్ కోసం కావచ్చు, సూర్యరశ్మి కోసం కావచ్చు, ప్రతి దానిలో కూడా మన ప్రధాన పంటకు పోటీ పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనము ఇప్పుడు అంతర కృషి అంటే వీడ్ మేనేజ్మెంట్ అంటే కలుపు తీయడానికైనా కూడా, నీళ్లు ఇవ్వడానికైనా కూడా, ఫర్టిలైజర్ వేయడానికైనా కూడా, పెస్టిసైడ్ స్ప్రే చేయాలన్నా కూడా ఈ కలుపు మనకు అడ్డుగా ఉంటుంది. సో ప్రతి పనిలో కూడా అంతర కృషిలో మనకు ఈ కలుపు అనేది అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. ఈ కలుపు మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయంటారు? ప్రధానంగా మనకు 3 రకాలు ఉంటాయి. అందులో గడ్డి జాతి మొక్కలు, అదేవిధంగా తుంగ జాతి మొక్కలు, అదేవిధంగా కొంచెం వెడల్పాటి మొక్కలు పెద్దవి ఉంటాయి. సాధారణంగా ఈ కలుపు మొక్కల్ని మనం తీసివేయాలంటే కూలీల ద్వారా లేదా మందుల ద్వారా ఈ కలుపు మొక్కల్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది ఇప్పుడు రైతులకు. అయితే ఈ కలుపు మందులు ఎన్ని రకాలు ఉంటాయి చెప్తారా? కూలీల ద్వారా మనము కలుపు మొక్కను తీసేయడం సాధారణ పద్ధతి. సో కొంచెం కూలీల శ్రమ తగ్గించుకోవాలి, మనం పంట ఖర్చును తగ్గించుకోవాలంటే మనం ఈ కెమికల్ స్ప్రేకి వెళ్తాం. వాటిని వీడిసైడ్స్ అంటాం. అంటే కలుపు మందులకు వాడేటువంటి మందులను వీడిసైడ్స్ అంటాం, కలుపు మందులు. దీనిలో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. అందులో ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటే విత్తనం విత్తిన వెంటనే అంటే 24 నుంచి 48 గంటల లోపు, అంటే విత్తనం విత్తిన తర్వాత 1 నుంచి 2 రోజుల లోపు మనము అది ఖచ్చితంగా పిచికారీ చేయాలి. ఇంకొక రకం ఏంటంటే ప్రీ ప్లాంట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాము. అంటే మనం విత్తనం విత్తడానికి లేదంటే ట్రాన్స్ప్లాంటింగ్, ఇప్పుడు కూరగాయల్లో సాధారణంగా మొక్కలు ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తుంటాం కదా. సో అంటే ప్రధాన పొలంలో నాటడానికి ఒక వారం రోజుల ముందు గానీ లేదంటే కనీసం 10 రోజుల ముందు గానీ మనము ఈ కలుపు మందులను పిచికారీ చేస్తుంటాం. అదేవిధంగా 3వ రకం ఏంటంటే పోస్ట్ ఎమర్జెన్సీ. అంటే మనము కలుపు వచ్చినాక 3 నుంచి 4 రోజుల తర్వాత, లేదంటే మన ప్రధాన మొలకలు వచ్చిన 3 నుంచి 4 ఆకులు వచ్చిన తర్వాత గానీ ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అనేవి మనం పిచికారీ చేస్తుంటాము. అందులో ప్రీ ప్లాంట్ హెర్బిసైడ్స్ అంటే మనకు దాదాపుగా బెసలిన్ గానీ, పారాక్వాట్ వంటివి వస్తుంటాయి. ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటే మనం సాధారణంగా ఉపయోగించేది కూరగాయలు అయితే పెండిమిథలిన్. అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్సీ అంటే మనము మెట్రిబ్యూజిన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కూరగాయలలో. అంటే మనం ఏ పంటకు ఎలాంటి కలుపు మందును వాడుకోవాలో ఆ విధంగా సూచించిన మేరకు వాడుకోవాలి. ఈ కలుపు మందు పిచికారీ చేయడం వల్ల ప్రధానమైన పంటకు ఏ రకంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది? దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా మనకు కూలీల సంఖ్య పెరుగుతుంది. మనము అంటే హెర్బిసైడ్ స్ప్రే చేయడానికి గానీ లేదంటే కలుపును తీయడానికి గానీ ఆ విధంగా మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది. అంటే ఖర్చు పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది, మరియు నాణ్యత కూడా తగ్గుతుంది. సాధారణంగా రైతులు ఏమంటారంటే ఈ కలుపు మందులు పిచికారీ చేయడం వల్ల ప్రధానమైనటువంటి పంట పెరుగుదల ఆగిపోతుంది. మరి అది ఎన్ని రోజుల వరకు పెరుగుదల ఆగిపోతుంది? అటువంటి సమయంలో రైతులు ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు మనకు వెడల్పాటి ఆకులు ఉంటాయి. మామూలుగా వెజిటేబుల్ క్రాప్స్ కూరగాయ మొక్కలు అనేవి చిన్నవిగా ఉండడం వల్ల కొంతవరకు ఇవి వాటిని డామినేట్ చేస్తూ పెరగడం వల్ల వాటికి ఏంటంటే సరైన సూర్యరశ్మి అనేది లభించదు. అదేవిధంగా గాలి సరిగ్గా ఉండదు, తేమ శాతం సరిగ్గా ఉండదు. ఆ విధంగా దానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితిని ఇది ఆల్రెడీ ఆక్యుపై చేస్తుంది. అంటే ఇది దాని నుంచి పోటీపడి మరి లాక్కుంటుంది కాబట్టి మనకు ఆ విధంగా కూడా పంట నష్టం అనేది జరుగుతుంది. సో వీలైనంత త్వరగా మనం గుర్తించి మనము ఈ ఆ కలుపు మొక్కలు అనేది తీసేసుకోవాలి. అదేవిధంగా గడ్డి జాతి మొక్కలు మనం సాధారణంగా చూస్తుంటాం. ఇప్పుడు పొలాలలో తీసేసిన కొద్ది వస్తూనే ఉంటాయి. అంటే ప్రధాన పంట కంటే కూడా ఎక్కువగా అవి బలంగా ఉంటాయి అనమాట. అందుకే వాటిని మనం వేర్లతో సహా తీసివేయాలి. గడ్డి జాతి మొక్కలు ఎప్పుడైతే వేర్లు కూడా మనకు భూమిలో ఉంటాయి, మళ్ళీ ఆ వేరు నుంచి మళ్ళీ పుడుతుంది. ఈ పంట ఎదుగుదల ఎన్ని రోజుల వరకు ఆగిపోవచ్చు? ఎన్ని రోజుల వరకు ఆగిపోవచ్చు అంటే మనకు ఆ పంట ఉన్నన్ని రోజులు, అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ ఒక 30 రోజులలో రావాల్సింది డిలే అవ్వచ్చు. అయితే ఈ కూరగాయల నారుమడిలో కలుపు నివారణ ఎలా చేయాల్సి ఉంటుంది?
విత్తనం విత్తడానికి ముందే నారుమడి అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ముఖ్యంగా ఎప్పుడు మనకు కలుపు ఎక్కువగా ఉంటుంది నారుమడిలో అంటే వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ వర్షాకాలంలో మనం ఎక్కువగా ఉపయోగించేది ఎత్తైన నారుమడిలు ఉపయోగిస్తుంటాము. సో ఎత్తైన నారుమడి మనము తయారు చేసుకున్నప్పుడు అంటే ఒక 3 వారాల ముందే మనం దాన్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత దాని మీద మనం ఏంటంటే సమ్మర్ లో అయితే మల్చింగ్ షీట్ కప్పాలి. దానివల్ల ఏంటంటే కొంచెం వేడి ఉండడం వల్ల ఈ కలుపు ఆ గింజలు అనేవి మొలకెత్తక ముందే చచ్చిపోతాయి. లేదంటే మనము 3 వారాల ముందు నుంచి మనం కొంచెం వాటర్ స్ప్రే అనేది చేసుకోవాలి, నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇవ్వడం ద్వారా అంటే అవి మొలకెత్తుతాయి 3 వారాలలో. మొలకెత్తిన వాటిని మనం మాన్యువల్ గా అనేది మనం తీసివేయాలి. లేదంటే ఏ కూరగాయ పంట నర్సరీ వేస్తున్నామో దానికి సూచించినటువంటి ఈ హెర్బిసైడ్స్ ని మనము పిచికారీ చేసుకున్నా కూడా కలుపు నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కలుపు మందుల వాడకంలో పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలు చెప్పు. ఒక్కొక్క పంటకు ఒక్కో రకమైన కలుపు మందును సిఫారసు చేస్తుంటాము. సో ఏ పంటకి ఏ మందుని సిఫారసు చేస్తామో, ఎంత మోతాదులో సిఫారసు చేస్తామో అదే విధంగా మనం వాడుకోవాలి. అంతేకాకుండా మనము మొక్కలను సరైన అంటే ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క స్పేసింగ్ ఉంటుంది, మొక్కల మధ్య దూరం కానీ అది కరెక్ట్ గా మనం ఫాలో అవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితులు కలుపుకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని వాతావరణ పరిస్థితులు మన ప్రధాన పంటకు అనుకూలంగా ఉంటాయి. ఆ విధంగా అట్లాంటి అనుకూలమైన పరిస్థితులు కలుపు మొక్కలకు ఉండకుండా మన ప్రధాన పంటకు ఏ విధమైన అనుకూల పరిస్థితులు ఉంటాయో ఆ టైంలోనే మనము ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కలుపు మందులు మనం పిచికారీ చేసేటప్పుడు ప్రధానంగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడము, గాలి ఎక్కువగా రావడము అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ గాలి వస్తే ఏమైతుందంటే పక్కన ఉన్నటువంటి పొలం మీద ఈ మందు అనేది పిచికారీ అవుతుంది. అనుకోకుండా మనము కావాల్సిన పంట కాకుండా పక్కన పొలాల నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ స్ప్రే చాలా జాగ్రత్తగా అంటే స్ప్రేయర్స్ తో మాత్రమే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసేటప్పుడు కూడా ముఖానికి మాస్క్ ధరించాలి, అంతే విధంగా చేతులకు గ్లౌజులు ధరించాలి. స్ప్రే చేసేటప్పుడు ప్రధానంగా ఏంటంటే మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ, ఉదయం కానీ, సాయంత్రం కానీ పిచికారీ చేస్తే మంచిది, మధ్యాహ్నం టైంలో కాకుండా. ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. మామూలుగా రైతులు ఎలాంటి కలుపు నివారణ పద్ధతులు పాటిస్తే బాగుంటది అంటారు? మామూలుగా అంటే మనము వేసవి దుక్కులు దుక్కడము అంటే పంటకు ముందే మనము ట్రాక్టర్ తోటి వేసవి దుక్కులు దున్నడము, లేదంటే మొక్కల మధ్యలో స్పేసింగ్ తక్కువ చేయడం, 5 మీటర్లకు బదులు 4 మీటర్లు పెట్టుకోవడం, అంటే మొక్కల మధ్య దూరాన్ని తగ్గించడము. లేదంటే అంతర పంటలు అనేది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అంటే మొక్కల మధ్య మనం అంతర పంట వేసుకున్నప్పుడు ఈ కలుపు పెరగడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి అంతర పంటలు వేసుకోవచ్చు. లేదంటే పంట మార్పిడి విధానం అంటే ఒకే పంటను అన్ని సీజన్స్ లో వేయకుండా పంటను మార్చి సీజన్స్ లో పంటను మారవడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ లో అయితే ఏంటంటే ఎక్కువగా ఎండ నేల మీద పడేలాగా చూసుకోవాలి, అంటే వేసవిదుక్కులు దున్నినప్పుడు ఆ విధంగా కూడా చూసుకోవాలి. అంతేకాకుండా మనము వాటర్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ప్రధాన పంటకు మాత్రమే చేరుకునేలాగా మనము మడులు చేసుకోవాలి. లేదా అట్లా అవకాశం లేదు అయినా కూడా కలుపు వస్తుంది అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డ్రిప్ అంటే బిందు సేద్య పద్ధతిని అవలంబించడం ద్వారా మనకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా వేసవి కాలంలో కావచ్చు, మరి మిగతా ఏ కాలంలోనైనా కావచ్చు, పంటలకు ఎక్కువగా నష్టం చేసేటటువంటి ఈ గడ్డి జాతి మొక్కలు ఏమున్నాయంటారు? వాటి నివారణకు ముందస్తుగా వేసవి కాలంలో ఏం చేయాలి? బాగా మనకు తెలిసిన మొక్క అంటే పార్థినియం అండి, ముక్కు పుడక, అవే కాకుండా తుంగ, తుత్రబెండ, ఇవన్నీ మనకు ముందుగా కనిపిస్తుంటాయి. మనం అనుకుంటాం ఎక్కువ నష్టం కలగదు అనుకుంటాం, కానీ వాటి వల్ల ఎక్కువ నష్ట శాతం ఉంటుంది. పార్థినియం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఎంత తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇలాంటి మొక్కలు మన పొలంలో లేకుండా చూసుకోవాలి. ముందస్తుగా ఈ కలుపు మొక్కలు రాకుండా ఉండడం కోసం ఈ వేసవి కాలంలో ఎలాంటి దుక్కులు దున్నుకుంటే బాగుంటుంది? వేసవి దుక్కులు అండి, లోతు దుక్కులు దున్నుకోవాలి. అంటే మట్టిని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ వేడి వల్ల ఈ కలుపు గింజలు కూడా మొలకెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు త్వరగా నశించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో కానీ, ఖరీఫ్లో కానీ, రబీలో కానీ చాలా మంది రైతులు కూరగాయలు సాగు చేస్తుంటుంటారు. మరి ఏ రకాలకు ఏ కలుపు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది? వాటి వివరాలు తెలియజేస్తారా? ఏ సీజన్ లో అయినా కూడా మనము వేసేటువంటి కూరగాయ పంటను బట్టి కలుపు మందు అనేది మనము ఎంచుకోవాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే టమాటోలో అయితే 2 రకాల కలుపు మందులు మనం ఉపయోగిస్తాము. దానిలో కూడా ఎక్కువగా పెండిమిథైలిన్ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల లోపు మనం పిచికారీ అనేది చేస్తుంటాము. ఈ మందు అయితే దాదాపు మనకు ఎకరానికి 600 నుంచి 700 మిల్లీలీటర్లు అంటే 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఇది స్ప్రే చేసేటప్పుడు అంటే ఏ పంటలో అయినా పిచికారీ చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మందును 1 నుంచి 2 రోజుల్లోపు పిచికారీ చేయాలి నాటినప్పుడు. అంతేకాకుండా పిచికారీ చేసినప్పుడు నేల అనేది ఖచ్చితంగా తడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మందు పనిచేస్తుంది. పొడి నేల మీద స్ప్రే చేసినప్పుడు మందు పనిచేయదు. రెండవది ఏంటంటే ఎక్కువగా మెట్రిబ్యూజన్. ఈ మందు ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీగా గాను మరియు పోస్ట్ ఎమర్జెన్సీగా గాను అంటే విత్తిన వెంటనే ఉపయోగించుకోవచ్చు, తర్వాత లేదంటే 1 నెల తర్వాత కూడా మనము దీన్ని వాడుకోవచ్చు. మెట్రిబ్యూజన్ అనేటువంటి మందు ఇది మనకు ఎకరానికైతే 300 గ్రాములు
ఒక లీటర్ నీటికైతే 1.5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనము నాటినాక 15 నుంచి 20 రోజుల తర్వాత కూడా పిచికారీ చేసుకోవచ్చు. కాకపోతే ఏ కలుపు మందైనా కూడా మనం పిచికారీ చేసినాక మళ్ళీ ఒక నెల తర్వాత చేతితో కలుపు తీయించుకుంటే ఇంకా బెటర్ మనకు మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వంకాయలో చూసుకున్నట్లయితే సేమ్ పెండిమెథలిన్ పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మిరపలో కూడా పెండిమెథలిన్ పిచికారీ చేసుకోవచ్చు. ఆలుగడ్డలో కూడా మెట్రిబ్యూజిన్ మందును పిచికారీ చేసుకోవచ్చు. ఉల్లి కొంచెం గడ్డి జాతి మొక్కలుగా ఉంటుంది కదా, అట్లాంటి మొక్కలో అయితే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అయితే యాక్సిఫ్లోరోఫెన్, పెండిమెథలిన్ కామన్ గా ఉపయోగించుకోవచ్చు. లేదంటే పోస్ట్ ఎమర్జెన్సీ అయితే క్విజోల్పాప్, ఇథైల్, ప్రొపాక్విజోపాప్ వంటి మందులను ఉపయోగించుకోవచ్చు. ధన్యవాదాలండి శ్రవంతి గారు. కూరగాయల పంటల్లో సమగ్ర కలుపు యాజమాన్యం గురించి చక్కని సలహాలు సూచనలించినందుకు మీకు నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా మీరు కూరగాయ పంటలు సమగ్ర కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు స్రవంతితో ముచ్చటిన్నారు. గీ ముచ్చట పెట్టింది యు దినేష్.